రైట్ గ్లోబల్ సమ్మిట్ వేళ సీఎం రేవంత్కు ఫార్మాసిటీ రైతులు ఊహించని షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ దుర్మార్గాలపై ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ జంగ్ సైరన్ మోగించింది. ఫార్మాసిటీ ఫ్యూచర్ సిటీ పేరుతో అన్నదాతలకు రేవంత్ సర్కారు అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా యాచార మండలంలోని ఫార్మాసిటీకి కేటాయించినటువంటి భూములు రైతులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఫార్మాసిటీని రద్దు చేసి రైతులకు భూములు తిరిగిస్తానన్న రేవంత్ సీఎం అయ్యాక మాట మార్చారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీలో భూము కేటాయింపులన్నీ చట్టవిరుద్ధమని ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఫార్మాసిటీ కోసం సేకరించినటువంటి భూముల్లో ఫ్యూచర్ సిటీ కట్టడం చెల్లదని స్పష్టం చేశారు. గ్లోబల్ సమ్మిట్కు వచ్చినటువంటి వారు రేవంత్ సర్కారు మాయమాటలు నమ్మొద్దని ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ హితవు పలికింది. రైట్ ఫార్మాసిటీ రైతుల ఆందోళనకు సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్ చెప్పండి. సురేష్, రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పేరుతో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్న వేళ అక్కడి రైతులు ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. అసలు ఈ భూముల్లో ఫ్యూచర్ సిటీ ఎలా నిర్మిస్తారని రైతులు నిలదీస్తున్నారు. ఫార్మాసిటీకి కేటాయించిన భూముల్లో చట్టవిరుద్ధంగా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామంటూ ప్రకటన చేయడం, ఒప్పందాలు చేసుకోవడంపై రైతులు మండిపడుతున్నారు. సర్కార్ తీరును వ్యతిరేకిస్తూ ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది ప్రభుత్వం చేస్తున్న మోసమని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామంటూ ఈ భూములను చూపించి ప్రపంచ దేశాల పారిశ్రామికవేత్తలను నమ్మిస్తూ ప్రభుత్వం మోసం చేస్తుందని కూడా విమర్శించారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అటు ఫార్మాసిటీ కోసం ఈ భూములను సేకరించింది. ఆ సమయంలో పార్టీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డితో పాటు ప్రస్తుత మంత్రులు రైతుల వద్దకు వెళ్లి ఫార్మాసిటీని రద్దు చేసి ఆ భూములను తిరిగిస్తామని హామీ ఇచ్చారు. కానీ హామీ మరోవైపు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ విషయాన్ని పెట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక రైతులకు భూములు తిరిగిస్తామనే హామీని పక్కన పెట్టి ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములు కొత్తగా ఫ్యూచర్ సిటీ పేరుతో హంగామా చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ భూములపై కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని రైతులు తమ ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డ పరిస్థితి కనిపిస్తా ఉంది. హైకోర్టు ఒకటి చెప్పి ఇప్పుడు మరొకటి చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని హామీలు ఇస్తూ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్న రాష్ట్ర సర్కారు హైకోర్టులో మాత్రం ఫార్మాసిటీ కొనసాగిస్తున్నామని అఫిడవిట్ దాఖలు చేస్తుందని రైతులు గుర్తు చేశారు. ఈ విధంగా ఎన్నికల ముందు తమ భూములు తిరిగి తమని బెదిరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫార్మాసిటీ కోసం కేటాయించిన భూముల్లో ఫ్యూచర్ సిటీ నిర్మించడం చట్ట ప్రకారం చెల్లుబాటు కాదని రైతులు చెప్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ నిర్మించాలనుకుంటే ఫార్మాసిటీ కోసం సేకరించిన భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ప్రతి గ్రామంలో కూడా ఒక కొత్త ప్రాజెక్ట్ రిపోర్ట్ పెట్టి ప్రజాభిప్రాయాన్ని సేకరించాల్సి ఉంటుందని, కొత్తగా పర్యావరణ అనుమతులు కూడా తీసుకోవాల్సి ఉంటుందని రైతులు చెబుతున్నారు. మరోవైపు యాచార మండలంలోని ఇటు 4 గ్రామాలకు సంబంధించి మేడిపల్లి, నానక్ నగర్, తాటిపర్తి, కుర్మిద్దలో రైతుల భూములు తీసుకోవద్దని ఇప్పటికే హైకోర్టు కూడా స్టే ఇచ్చిందని రైతులు గుర్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ సర్కార్ ఫ్యూచర్ సిటీ పేరుతో చేస్తున్న భూ కేటాయింపులు, ఒప్పందాలను నమ్మి అటు మోసపోవద్దని పారిశ్రామికవేత్తలు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. చట్టపరంగా ఇక్కడ ఫ్యూచర్ సిటీ నిర్మాణం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. సర్కారు మాయమాటలు నమ్మి ఇక్కడ పెట్టుబడులు పెడితే మోసపోతారని రైతులు వారిని హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సర్కారు మాయమాటలు నమ్మద్దు, మోసపోవద్దు, తమలా మోసపోవద్దని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఫార్మా భూముల్లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని, భూములు కేటాయిస్తామని ప్రకటనలు ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలన్నీ మోసపూరితమైన ఈ సందర్భంగా రైతులు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మహేష్, ఫార్మాసిటీ కేటాయించినటువంటి భూములను ఏదైతే ఇటు ఫ్యూచర్ సిటీకి కేటాయించడం చట్టంకు విరుద్ధమని కూడా రైతులు చెప్తున్నారు. ఆ రకంగా చూసుకున్నట్లయితే ఒకవేళ ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి దాంట్లో భూములు తీసుకున్నట్టయితే చట్టపరంగా కూడా వాళ్ళు ఆ ఇష్యూని ఎదుర్కోగల పరిస్థితి నెలకొనలేదంటారా? అటు ఫ్యూచర్ సిటీ పేరుతో ఇటు ఫార్మాసిటీ భూములు బదలాయించడం అనేది ఇప్పటికైతే సాధ్యం కాదు. మళ్ళీ దానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, మళ్ళీ ఒక సర్వే వేయాల్సి ఉంటుంది, గ్రామస్తులను మళ్ళీ వారి వివరాలు తీసుకోవాల్సి వస్తుంది, గ్రామస్తులతో మళ్ళీ కమిటీలు కూడా వేయాల్సి వస్తుంది, గ్రామ ప్రజలకు సంబంధించి వారిని అడగాలి. కానీ అదేమి లేకుండా ఒక ఫార్మాసిటీ రద్దు చేస్తాం, మేము ఫార్మాసిటీకి సంబంధించిన కేటాయించిన భూముల్లోనే ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామంటూ రైతులు అటు ఇప్పుడు వచ్చిన డెలిగేట్స్ పారిశ్రామికవేత్తలను నమ్మిస్తూ ప్రభుత్వం మోసం చేస్తుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో చెల్లుబాటు అయ్యే అంశం కాదు. హైకోర్టులో ఒకవైపు ఉండగా ఇక్కడ ఫార్మాసిటీని నిర్మిస్తామని అబద్ధాలు చెప్తూ ఇలాంటి సమ్మిట్లు ఏర్పాటు చేయడము ఖచ్చితంగా ఇది మోసపూరితమైన చర్య, కుట్రపూరితమైన చర్య అని రైతులు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు. కానీ
అధికారంలోకి వచ్చాక మాట తప్పారు. రైతులను ఇప్పుడు బలవంతంగా భూములు లాక్కునేందుకు అటు ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. మళ్ళీ సర్వేలు చేస్తున్నారు. రైతులను అడ్డుకున్న రైతులను అరెస్ట్ చేస్తున్నారు. పోలీసులను పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కూడా రైతులు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడికి పెట్టుబడులు పెట్టే వచ్చిన వారికి సంబంధించి రైతులు కొంత వారికి ఒక సూచనలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు మా లెక్క రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది, మిమ్మల్ని కూడా అదే విధంగా మోసం చేసింది. కాబట్టి మీరు కాంగ్రెస్ ప్రభుత్వ మాయ మాటలు నమ్మవద్దు అంటూ కూడా వారికి ఒక సూచనలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ మహేష్.